నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 6th ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. 1 Corinthians chapter 6 and verse 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ దేహము, ఈ యొక్క బాడీ దేవుని వలనైన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఇది మీరు గుర్తించాలని చెప్తున్నారు. Your body is the temple of the Holy Spirit. Let me read this in English. What? Know ye not that your body is the temple of the Holy Ghost, which is in you, and which ye have from God, and that ye are not of your own. మీరు మీ సొత్తు కాదు. మీరు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఎందుకు పరిశుద్ధాత్మ? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించావో, యేసు ప్రభుని రిప్రజెంట్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చారు. జాగ్రత్తగా వినండి. మరలా బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లో నీవు నీ పాపములను ఒప్పుకొని యేసు ప్రభువా నా హృదయంలోకి రా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? తండ్రి కుడి పక్షంలో ఉన్నారు. కానీ నీ ప్రార్థనకు జవాబు యేసు ప్రభుని రిప్రజెంట్ చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చారు. దేని కొరకు వచ్చారు తెలుసా? మీలోని నిన్ను కట్టుటకు వచ్చారు. టు బిల్డ్ యూ. అర్థమవుతుందండి? టు బిల్డ్ యూ లైక్ జీసస్ క్రైస్ట్. నిన్ను ఏ విధంగా కట్టుటకు తెలుసా? యేసు క్రీస్తు లాగా కట్టుటకు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ఆర్ యు బీయింగ్ బిల్ట్ ఆర్ ఆర్ యు బిల్డింగ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా, లేక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడుతున్నాడా? చాలా మంది వారి ఆలోచనతో భక్తి చేస్తారు. అర్థమవుతుందండి? చాలా మంది వారి యొక్క తలంపులతో భక్తి చేస్తారు. దే వర్షిప్ ఇన్ దేర్ ఓన్ వే. దే కీప్ ఫెయిత్, దే పుట్ ఫెయిత్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. నో. మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. విలువ పెట్టి కొనబడి ఉన్నారన్నమాట రాయబడ్డది. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. నా ఇష్టం అని చెప్పే మాట మనలో రాకూడదు. వస్తుందంటే ఇంకా మనము కట్టబడలేదండి. కట్టబడిన ప్రతి ఒక్కరు నా ఇష్టం అనరు, దేవుని చిత్తం అంటారు. సో అదే అండి మన మెజరింగ్ రాడ్, కొలబద్దదే. కట్టబడ్డావా, కట్టబడుతున్నావా? అసలు కట్టడమే ఆరంభం అవ్వలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది గనక దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని పరిశుద్ధాత్మకు లోబడి కట్టబడాలంటే ఏం చేయాలి తెలుసండి? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కనుక రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. నీలో ఉన్న పరిశుద్ధాత్మను గుర్తించు. రెండవది, లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మ స్వరమును విను. हिंदी में पढ़ेंगे। 1 कोरिन्थियों का पत्र, उसमें 6 अध्याय और 19 वचन पढ़ रहे हैं। क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है, जो तुम में बसा हुआ है और तुम्हें परमेश्वर की ओर से मिला है, और तुम अपने नहीं हो। तुम अपने नहीं हो, अपने मर्जी के अनुसार करने के लिए अपने नहीं हो। तुम परमेश्वर का पवित्र आत्मा के मंदिर हो। क्या तुम नहीं जानते? ये अपना मन मर्जी नहीं कर सकते।
बहुत से ईसाई अपना मन मर्जी करते हैं, वो सेवा भी, भक्ति भी, प्रार्थनाएं भी, आलोचना भी अपने मन मर्जी नहीं, वो गलत है। आप अपने नहीं हो, अपनी मन मर्जी करने के लिए जो सही है वही करना चाहिए, जो परमेश्वर का इच्छा है वही करना चाहिए కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు నుంచి విరమించుకుందాం. నా ఇష్టం, నా కోరిక, నా ఆలోచన, నా అహం, నా కోపం అని విరమించుకుందాము. నీ కోపం కూడా ఎలాగుండాలి తెలుసా? దైవ చిత్తానుసారమైన కోపమై ఉండాలి. దుఃఖం కూడా దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఇట్ ఇస్ గాడ్ హూ షుడ్ bring that emotions through you, not you bringing the emotions. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈరోజు మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు కట్టినందుకు స్తోత్రములు. అవును తండ్రి, మా దేహము మీరు అనుగ్రహించు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదయ్యా, మీకు స్తోత్రం. వి రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ us, లార్డ్. దేవా, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి నడిపించి వారు ఎదురుతున్న జాబ్ని నాయన వారు పొందుకున్నందుకు స్తోత్రంలో నాయన. ఎస్, బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దెమ్, లార్డ్, దే రిసీవ్ the job they are looking for in their business. Thank you for blessing them in their business, my Father. తండ్రి స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు, విదేశాల నుంచి చదువుకుంటున్న వారు అందరూ కూడా దీవిస్తున్నాను ప్రభా నాయన. దోరేవా తండ్రి, పరిశుద్ధాత్మ సహాయముతో వారు నాయన తండ్రి గొప్ప కార్యాలు వారి జీవితంలో వారు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో ప్రతి ఒక్కరిని వర్ధలింపు చేసి కాపాడి ఆశీర్వదించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం చేసి బలపరచడానికి స్తోత్రం నాయన. దేవా తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారు మినిస్ట్రీస్లో నాయన తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపుటకు సహాయం చేయమని ప్రార్థన చేశారు. స్వజ్ఞానముతో లేక థియాలజీతో కాక నాయన పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో ఉన్న డిస్టర్బెన్స్ నుంచి నాయన ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమను గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధన తెగకీని తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.